వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మై నేమ్ ఈస్ సురేష్ గుడికందుల. సో ఈరోజు మనం జావా ఇంట్రడక్షన్ క్లాస్ విందాం. అంటే వాట్ ఈస్ జావా, వై జావా, విచ్ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి జావాని యూజ్ చేస్తాం, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకేనా, ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ జావా, మనం జావాని ఎలా డిఫైన్ చేస్తాం. ఓకేనా, దట్ ఈజ్ అ డెఫినేషన్ ఆఫ్ జావా. సో జావా ఈజ్ అ వెరీ సింపుల్. మనం ఎలా చెప్తాం సింపుల్ అని? జావా ఈజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అంటే జావా ఎలా ఉంటుంది, జావాలో రాసే కోడింగ్ కానీ సింటాక్సెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే సింపుల్గా ఇంగ్లీష్లో మనం ఎలా అయితే మీనింగ్స్ ఉంటాయో ప్రతిదానికి కూడా సింటాక్స్కి కూడా అలానే మీనింగ్స్ ఉంటాయి దీంట్లో జావాలో. సో దట్స్ వై మనం ఏమంటాము అంటే అందుకని సింపుల్, జావా ఈజ్ అ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ జావా ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. మనం ఎలా చెప్తాం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లో లెవెల్ లాంగ్వేజ్ ఉన్నాయి, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఉన్నాయి, హై లెవెల్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో జావా అనేది ఏ కేటగిరీకి చెందిన లాంగ్వేజ్ అని అంటే హై లెవెల్ లాంగ్వేజ్. దట్ ఈజ్ అ సెక్యూర్డ్, జావా ఈజ్ అ సెక్యూర్డ్ లాంగ్వేజ్. ఎలా చెప్తాం, జావా అనేది మనం జావాలో రాసేటప్పుడు ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ అంటే జావా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనం ఒక డేటాని ఫార్వర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక డేటాని సెండ్ చేయాల్సి వచ్చినప్పుడు త్రూ ఆబ్జెక్ట్ ద్వారా సెండ్ చేస్తాం. కానీ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎన్క్రిప్టెడ్ అయిన ఆబ్జెక్ట్ని మనం సెండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సెక్యూర్డ్ లాంగ్వేజ్. మల్టీ థ్రెడెడ్, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, ఒకేసారి మనం నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎలా చెప్తాం అంటే మనం ఒక దగ్గర దానికి కొటేషన్ ఏముంటుంది అంటే వరా అంటే WORA, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఒక దగ్గర డెవలప్ చేసింది అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఏ సిస్టంలో ఏ ప్లాట్ఫామ్లో అది రన్ చేసినా, అది డిజైన్ చేసినా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అంటే ఏ సిస్టంలో అయినా అది రన్ అవుతుంది. ఓకేనా, అందుకని మనం దాన్ని ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏ ప్లాట్ఫామ్ మీదనే డిపెండ్ అవ్వదు, ఇది ఇట్లా డిపెండ్ అయి ఉంటా అని అనదు. ఓకేనా, ఎక్కడ డిజైన్ చేసినా ఇంకా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్నైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అందుకని మనం దాన్ని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు? ఇట్ వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్. ఏ ఆర్గనైజేషన్? సన్ మైక్రో సిస్టమ్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడు? 1990s దీన్ని డిజైన్ చేశారు. ఎందుకు డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డెవలపింగ్ ద ఇంటర్నెట్ అప్లికేషన్స్. ద ఫస్ట్ నేమ్ ఆఫ్ జావా ఈజ్ ఓక్, OAK, ఓక్ ఫస్ట్ నేమ్. ఆ తర్వాత కొన్నిటి వల్ల దాన్ని చేంజ్ చేశారు. దాన్ని ఎలా చేంజ్ చేశారు? జావాగా చేంజ్ చేశారు దాన్ని. రైట్, ద ఫస్ట్ వర్షన్. సో అకార్డింగ్ టు ద జావా ద ఫస్ట్ వర్షన్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు దాన్ని అంటే 23rd January 1996లో జావాగా రిలీజ్ చేశారు. జావాని ఎందుకు డిజైన్ చేశారు? మెయిన్లీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్లీ డిజైన్ టు డెవలప్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఓకేనా, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. నెక్స్ట్ వన్, అసలు జావా ఎందుకు? అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దీనికి జావా కంటే ముందు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటన్నిటిని కాదని జావానే ఎందుకు యూజ్ చేశారు అంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్స్ డెవలపింగ్ ఓన్లీ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి మాత్రమే C++ని యూజ్ చేసేవాళ్ళు. అంటే మరి జావా ఎందుకు యూజ్ చేశారు? ఇంటర్నెట్ అప్లికేషన్స్. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం మనం. రైట్, it can only be executed in current system by using these type of standalone applications. ఈ standalone applications ని ఎలా యూజ్ చేస్తారు అంటే కరెంట్ సిస్టమ్. ఈ అప్లికేషన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? ఏ సిస్టంలో అయితే డిజైన్ అయి ఉన్నాయో, ఏ సిస్టంలో అయితే రన్ అవుతున్నాయి అంటే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే అదే సిస్టంలోనే యూజ్ చేసుకోవాలి. అంటే ఇవి వేరే సిస్టమ్, ఈ అప్లికేషన్స్ వేరే అప్లికేషన్స్ లైక్ వేరే అదర్ కంప్యూటర్, వేరే అదర్ సిస్టమ్స్ తోటి ఇవి కమ్యూనికేట్ అవ్వవు. ఈ అప్లికేషన్స్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ జరిగిందో అక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, అక్కడ మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, వేరే అదర్ సిస్టమ్స్ తోటి ఇవి కమ్యూనికేట్ అవ్వవు. ఓకేనా, అంటే నాట్
రిమోట్ సిస్టమ్స్తో ఏ రిమోట్ సిస్టమ్స్ వయా నెట్వర్క్ కాల్ ఏ రిక్వెస్ట్ తోట కూడా అవి కమ్యూనికేట్ అవ్వవు. ఓకేనా, సో అందుకని అన్నమాట. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అన్నాము, ఇంటర్నెట్ అప్లికేషన్స్ అన్నాము. ఆ టైప్స్ ఏంటి, ఆ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఈ టైప్స్ కూడా దేన్ని బేస్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసే వేని బట్టి, ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసే వేని బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఏమున్నాయని చూద్దాం. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డిజైన్ చేసే అప్లికేషన్స్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఓకేనా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దీని గురించి చెప్పాం. ఏంటి, ఏ కరెంట్ సిస్టంలో అయితే ఇన్స్టాలేషన్ జరిగిందో ఆ కరెంట్ సిస్టమ్ ఏ సిస్టమ్ ఆ సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ సిస్టంలో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం, వేరే అదర్ సిస్టమ్ తోటి ఇవి కమ్యూనికేట్ అవ్వవు. అండ్ అప్లికేషన్ that can only be executed in local system with local call is called stand alone applications. అక్కడే ఏదైతే కాల్ లోకల్ కాల్ తోటి రెస్పాండ్ అయ్యి ఏ అప్లికేషన్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేసామో ఆ అప్లికేషన్ ఆ కరెంట్ సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. ఎలా ఉంటుంది, రిమోట్ అంటే ఏ నెట్వర్క్ కాల్కి రెస్పాండ్ అవ్వవు. నెట్వర్క్ కాల్కి సర్వర్ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ కోసం మనం రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయడం కానీ రిక్వెస్ట్ సెండ్ చేయడం కానీ అనేది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇంటర్నెట్ కాల్ అనేది ఇక్కడ దీంట్లో సపోర్టింగ్గా ఉండదు. ఓకేనా, ఇక్కడ ఏదైతే సిస్టంలో మన సిస్టంలో ఒక అప్లికేషన్ ఇన్స్టాలేషన్ జరిగింది అంటే ఆ అప్లికేషన్ మన సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరే ఆ అప్లికేషన్ వేరే సర్వర్తో కానీ వేరే కంప్యూటర్తో కానీ కమ్యూనికేషన్ అనేది జరగదు. అలాంటి అప్లికేషన్స్ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. ఓకేనా, సో దట్ ఈస్. నెక్స్ట్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, టైప్ ఆఫ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఇక్కడ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అని ఎందుకన్నాము అంటే ఇవి 2 టైప్స్గా ఉంటాయి ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అ వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్. ఓకేనా, వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్. వాట్ ఈస్ అ వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్? రైట్, అన్ అప్లికేషన్ దట్ రిసైడ్స్ ఇన్ సర్వర్ సిస్టమ్. మనం ఏదైతే టార్గెట్ సిస్టమ్ ఉందో సర్వర్ సిస్టమ్ ఉందో అది మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ అ డౌన్లోడ్, మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మన సిస్టంలో సర్వర్ సిస్టంలో ఉన్న ఒక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ క్లయింట్ కంప్యూటర్, అంటే మన క్లయింట్ కంప్యూటర్ కరెంట్ కంప్యూటర్లో వయా ఇంటర్నెట్ కాల్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఏమంటాము అంటే వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్ అంటాం. లైక్ దిస్ క్లయింట్ సిస్టమ్ అంటే మన కంప్యూటర్, మనం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాం సర్వర్ సిస్టమ్కి. దిస్ ఈజ్ అ సర్వర్ సిస్టమ్. ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం అంటే ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ హియర్ నథింగ్ బట్ ఆ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్లోనే ఆ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ రిజల్ట్ మన కంప్యూటర్లోనే చూపిస్తుంది ఆ రిజల్ట్. అలా ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఆ అప్లికేషన్స్ని ఏమంటామంటే వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్ అంటాం. ఓకేనా, ఎలా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసి సర్వర్కి ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నామంటే మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు దాని రిజల్ట్ అనేది మన కంప్యూటర్లోనే చూపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఏమంటాము అంటే వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్ అంటాం. రైట్, నెక్స్ట్ వన్ వెబ్ అప్లికేషన్. వాట్ ఈస్ ద వెబ్ అప్లికేషన్? an application that resides in server system. సేమ్ ఒక అప్లికేషన్ అనేది సర్వర్ సిస్టంలో ఉంది, దట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ ఇన్ సర్వర్ సిస్టమ్ వయా ఇంటర్నెట్ కాల్. మనం ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసాం, ఒక రిక్వెస్ట్ పంపించాం సర్వర్కి అంటే ఒక అప్లికేషన్ కోసం, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం. సో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్ళి ఆ అప్లికేషన్ అనేది అక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని యొక్క రిజల్ట్, దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క రెస్పాన్స్ అనేది మళ్ళీ మన బ్యాక్ టు ద క్లయింట్ అంటే మన కంప్యూటర్లోకి వచ్చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఏమంటాము అంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ క్లయింట్ సిస్టమ్. ఓకేనా, మన సిస్టమ్ ఇది, మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ క్లయింట్ సిస్టమ్. ఒక బ్రౌజర్ ద్వారా ఒక సర్వర్కి మనం ఒక రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేసాం, ఒక అప్లికేషన్. అక్కడ ఆ సర్వర్లో ఉన్న అప్లికేషన్ అక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని యొక్క రిజల్ట్, దాని రెస్పాన్స్, దాని అవుట్పుట్ మాత్రం మనకు చూపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని వెబ్ అప్లికేషన్స్ అంటాం.
వెబ్ సపోర్టివ్ అప్లికేషన్స్లో ఎలా ఉంటుంది, బ్రౌజర్ క్లయింట్ మనం ఒక రిక్వెస్ట్ని సర్వర్కి ఫార్వర్డ్ చేసినప్పుడు, ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ అప్లికేషన్ అయితే కావాలో ఆ అప్లికేషన్ని మన క్లయింట్ సిస్టంలోకి, కరెంట్ సిస్టంలోకి, మనం యూజ్ చేస్తున్న ఆ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేసుకొని మన సిస్టంలోనే దాని యొక్క రిజల్ట్ని చూసుకుంటాం. అలా చూసుకుంటుంది వెబ్ సపోర్టివ్. అలా కాకుండా ఒక రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఏ అప్లికేషన్ కోసమైతే, ఏ ప్రోగ్రామ్ కోసమైతే మనం ఫార్వర్డ్ చేసామో ఆ ప్రోగ్రామ్ ఆ సర్వర్ సిస్టంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని రిజల్ట్ మాత్రమే మనకు చూపిస్తుంది, దాని అవుట్పుట్ మాత్రమే. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. రైట్. సో దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ జావా. మనం ఒకవేళ ఆ జావాని మనం నేర్చుకొని మనం దాన్ని యూజ్ చేసుకున్నట్టయితే, దాని తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ శాలరీ అనేది జస్ట్ మనం ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పాం, కానీ అకార్డింగ్ టు ఆర్గనైజేషన్స్ శాలరీస్ ఆర్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఇలానే ఉంటుంది 3 to 5 lakhs అనేది అయితే కాదు, జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే దీన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎనలిస్ట్గా వెళ్తాం. ఫస్ట్ మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ ఎనలిస్ట్గా వెళ్తాం ఫస్ట్ స్టేజ్లో. సో దీస్ ఆర్ ద మినిమమ్ శాలరీ. నెక్స్ట్ స్టేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నథింగ్ బట్ డెవలపర్. తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సేమ్ డెవలపర్. సో ఇక్కడ ఏమవుతుంది, శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లీడ్గా వెళ్తాం, తర్వాత మేనేజర్గా వెళ్తాం, తర్వాత సీనియర్ మేనేజర్గా వెళ్తాం. సో పోస్ట్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం పొజిషన్ నుంచి వాళ్ళు ప్రమోషన్గా తీసుకున్నప్పుడు ఎలా అనేది ప్రోగ్రామ్ ఎనలిస్ట్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, లీడ్, మేనేజర్, సీనియర్ మేనేజర్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి షేర్స్ అనేవి, కంపెనీలో షేర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ శాలరీస్ అనేవి ఫిక్స్ అవ్వకోకుండా ఉంటాయి. సో మేబీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో డెలివరీ మేనేజరు, డెలివరీ డైరెక్టర్, సిఇఓ వీళ్ళందరూ ఎలా ఉంటాయి అంటే కంపెనీలో షేర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఇంత శాలరీ అని మనం చెప్పలేము. సో ఆర్గనైజేషన్ బట్టి శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో దీస్ ఆర్ ద జస్ట్ ఎగ్జాంపుల్ శాలరీస్. సో దీస్ ఆర్ ద పొజిషన్స్ వీఆర్ ఇంక్రీజింగ్. అంటే మనం ఈ పొజిషన్స్, ఒక పొజిషన్ నుంచి ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంకో పొజిషన్స్కి ఎలా వెళ్తాం అనేది జస్ట్ ఒక సింపుల్గా చూపించాం, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.